హాయ్ హలో నమస్తే. నేను ఈ రోజు మీకు ఒక మామిడి పండు అమ్మడానికి రాలేదు, ఒక కథ చెప్పడానికి వచ్చాను. నిన్నటి దాకా నాకు కూడా మామిడి పండు అంటే మార్కెట్లో దొరికేది అనుకునేదాన్ని. కానీ నిన్న నేను ఒక తోట చూశాను, కొంతమంది రైతుల్ని కలిశాను. అప్పుడు అర్థమైంది ప్రకృతి ప్రసాదించిన అమృతం అంటే ఏంటో. మనం తినే 90% మామిడి పండ్లు కార్బైడ్ తో, ఎథిఫాన్ లాంటి కెమికల్స్ తో మగ్గబెట్టినవి అని మీకు తెలుసా? రుచి ఉండదు, పైగా పిల్లలకి పెడితే చాలా భయం. కానీ నేను చూసిన ఈ రైతులు మాత్రం వేరు. వాళ్ళు ఒక్క మాట చెప్పారు, మా తోటలో కెమికల్ అనే మాట వినపడదు అని. వాళ్ళు సంప్రదాయ పద్ధతిలో పూర్తి సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. నేను వాళ్ళని అడిగాను, ఎందుకు ఇంత కష్టం? మందు కొట్టి త్వరగా అమ్ముకోవచ్చు కదా అని. దానికి ఆ పెద్దాయన నవ్వుతూ చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. బాబు, నేను తినేది మా పిల్లలకి పెడతాం, అమ్మేది కూడా అదే. మోసం చేయడం మాకు రాదు అని. వాళ్ళ పంట సాగు చూస్తే మతిపోవాల్సిందే. సింథటిక్ కెమికల్స్ జోలికి వెళ్లరు. కేవలం సహజ ఎరువులు, మట్టి ద్రావణం అనే ఒక పద్ధతి వాడతారు. అదేంటో తెలుసా? మన తాత ముత్తాతల కాలం నాటి జ్ఞానం. మట్టి గుంతల్లో ఎరువు తయారు చేస్తారు. అది పురాతన సాంప్రదాయ వ్యవసాయం. నేలను కాపాడుతూ పంటను ఆరోగ్యంగా పెంచే విధానం. చీడ పడితే షాప్ కి పరిగెత్తరు, వాళ్లే స్వయంగా మందు తయారు చేసుకుంటారు. కుంకుడుకాయల పొడి, స్వచ్ఛమైన ఆముదం నూనె, వేప నూనె, కొంచెం మెత్తటి ఇసుక, ఇవన్నీ కలిపి తోటలో స్ప్రే చేస్తారు. నేను అడిగాను, ఇది పనిచేస్తుందా అని. ఆ రైతు చెట్టు మీద ఉన్న కాయ చూపించాడు. ఒక్క పురుగు లేదు, ఒక్క మచ్చ లేదు. అది వాళ్ళ నమ్మకం. ఖర్చు తక్కువ, పర్యావరణానికి హాని లేదు. ఇంతకన్నా ఏం కావాలి? సరే, కాయలు కోసారు, ఇప్పుడు మగ్గబెట్టాలి. ఇక్కడే చాలా మంది మోసం చేస్తారు. కానీ ఈ రైతులు, వాళ్ళ గోడౌన్లో కార్బైడ్ ప్యాకెట్ కనిపించలేదు, ఎథిఫాన్ డబ్బా లేదు. మేము ఆ విషయం ముట్టుకోం బాబు అన్నారు. మరి ఎలా మగ్గబెడతారు? మా అమ్మమ్మల కాలం నాటి పద్ధతి. ఎండగడ్డి పరిచి పేపర్లు వేసి దాని మధ్యలో పండ్లు పేరుస్తారు. ఆ వేడికి ఆ గడ్డి మధ్యలో పండు దానంతట అదే మగ్గుతుంది. లోపల సహజమైన ఇథిలిన్ వాయువు ఊరి తీయదనం దానంతట అదే వస్తుంది. టైం పడుతుంది, కానీ రుచి అబ్బో! నేను ఒకటి తిన్నాను. బాల్యంలో మా జీడి మామిడి తోటలో ఉన్న రుచి గుర్తొచ్చింది. వాళ్ళ దగ్గర రకాలు కూడా ఉన్నాయి. ఇమాం పసంద్ అంటే రోజు లాంటి పండు, కిలో 100 రూపాయలు మాత్రమే. బెనిషాన్ అందరికీ ఇష్టమైన తీపి, 70 రూపాయలు. మల్లిక కొంచెం ప్రత్యేకమైన రుచి, 80 రూపాయలు. మన పల్లెటూరి కాదర్, పుల్లూర రకాలు 40 రూపాయలు. రేటు కూడా అందరికీ అందుబాటులోనే పెట్టారు. దోపిడీ లేదు. కానీ ఒకటి నిజం చెప్పాలి, సహజంగా పండేది కాబట్టి స్టాక్ తక్కువే. ఉన్నది ఉన్నట్టే కెమికల్ వేసి లారీలు దించే సరుకు కాదు ఇది. నేను వాళ్ళని చూసి ఒకటి నేర్చుకున్నాను. వ్యాపారం అంటే కేవలం లాభం కాదు, నమ్మకం. మన నేల మీద, మన ఆరోగ్యం మీద ప్రేమ. వాళ్ళు చేస్తున్నది కేవలం మామిడి అమ్మకం కాదు, మన సంప్రదాయాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప ప్రయత్నం. ప్రకృతిని, రైతును కాపాడే ఈ పనిలో మనం కూడా భాగం అవ్వాలి. ఇంకో మంచి విషయం చెప్పనా? ప్లాస్టిక్ వద్దు అంటున్నారు, మీ సొంత బ్యాగ్ తెచ్చుకోండి అని బోర్డు పెట్టారు. చూసారా ఆలోచన? మీరు ఈ రుచిని మిస్ అవ్వద్దు. ఈ స్వచ్ఛమైన అమృతం లాంటి మామిడి పండ్లు దొడ్డపల్లి మురుకంబట్టు ఫ్లైఓవర్ పక్కన S3 ఫర్నిచర్ బేస్మెంట్ లో దొరుకుతాయి. ల్యాండ్ మార్క్ రాయలోక్ ఫర్నిచర్. ఫోన్ చేయాలంటే 9440564121 కి కాల్ చేయండి. స్క్రీన్ మీద QR కోడ్ ఉంది, స్కాన్ చేస్తే లొకేషన్ వచ్చేస్తుంది. నేను మామూలుగా ఏ వస్తువును అంత ఈజీగా పొగడను, కానీ నిన్న నేను చూసింది, తిన్నది నిజం. మీరు కూడా వెళ్ళండి, ఒకసారి తిని చూడండి. అప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఎందుకింతలా చెప్తున్నాను. ఆలస్యం చేస్తే మిగలవు. ఎందుకంటే మంచి వస్తువుకి గిరాకీ ఎన్నడూ ఎక్కువే. వెళ్ళండి, సంప్రదాయ రుచిని ఆస్వాదించండి, ఆరోగ్యంగా ఉండండి.